స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. వినికిడి లోపాలున్న అందరికీ కాక్లియర్ ఇంప్లాంట్స్ అవసరమా? పుట్టుకతోటే వినికిడి లేని పిల్లలకు కాక్లియర్ ఇంప్లాంట్స్ ఎలా ఉపయోగపడతాయి? కాక్లియర్ ఇంప్లాంట్స్ ను చెవిలో ఎలా అమరుస్తారు? మొదలైన వివరాల గురించి ఇప్పుడు చూద్దాం. మనం శబ్దం వినే తీరు ఎలా ఉంటుందంటే, బయటకు కనిపించే బాహ్య చెవి శబ్ద తరంగాలను మధ్య చెవిలోకి పంపిస్తుంది. ఆ శబ్దాన్ని మధ్య చెవి యాంత్రిక తరంగాలుగా మార్చి అంతర్చెవిలోకి పంపిస్తుంది. ఆ యాంత్రిక తరంగాలను అంతర్చెవి విద్యుత్ సంకేతాలుగా మార్చి శ్రవణనాడి ద్వారా మెదడుకు అందజేస్తుంది. అప్పుడు మనకు శబ్దం వినిపిస్తుంది. సరిగ్గా ఇదే సూత్రంపై ఆధారపడి కాక్లియర్ ఇంప్లాంట్స్ కూడా పనిచేస్తాయి. ఈ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ అనేది ఒకరోజు అడ్మిషన్ కూడా సరిపోతుంది దీనికి హాస్పిటల్లో. నేను ముందు చూపించినట్టు ఈ డివైజ్ని లోపల అంటే చెవి దగ్గర ఈ భాగంలో అమర్చి ఈ ఎలక్ట్రోడ్స్ తీసుకుపోయి కోక్లియాలో ఇన్సర్ట్ చేస్తాము. సో ఇది సర్జరీ అయినప్పుడు మాకు ఆడియాలజిస్ట్ కూడా థియేటర్కి వచ్చి దీంట్లో ఎలక్ట్రోడ్స్ అన్నీ సరిగా పనిచేస్తున్నాయా లేదా అనేది చెక్ చేస్తారు. ఈ చెక్ చేసిన తర్వాత వూండ్ క్లోజ్ చేసేస్తాము. ఈ క్లోజ్ చేసిన తర్వాత 3 వీక్స్ తర్వాత అంటే గాయం పూర్తిగా మానిపోయిన తర్వాత ఈ ఎక్స్టర్నల్ స్పీచ్ ప్రాసెసర్ అనేది ఇది అమర్చి దీంట్లో మైక్రోఫోన్ ఉంటుంది, స్పీచ్ ప్రాసెసర్ ఉంటుంది. ఇది సౌండ్స్ అట్మాస్ఫియర్ నుంచి పిక్ చేసి ఈ లోపలున్న కోక్లియర్ ఇంప్లాంట్కి ఈ మ్యాగ్నెట్ ద్వారా అందజేస్తుంది. ఇలా శబ్ద తరంగాలు లోపలికి పోయి చెవి నరాన్ని స్టిమ్యులేట్ చేసి వినగలుగుతారండి. దీన్ని స్విచ్ ఆన్ అంటారు. ఈ స్విచ్ ఆన్ అనేది 3 to 4 వీక్స్ తర్వాత సర్జరీ తర్వాత చేస్తాము. అది చేసిన తర్వాత మ్యాపింగ్ అని అప్పుడప్పుడు ప్రోగ్రామింగ్ ఆఫ్ ద ఇంప్లాంట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఇలా వాళ్ళకి వినగలిగే శక్తి కల్పిస్తాము. అంటే ఈ మ్యాపింగ్ ఈ ప్రోగ్రామింగ్ అనేది టు మేక్ షూర్ దట్ దే ఆర్ కంఫర్టబుల్ లెవెల్స్, అంటే శబ్దం ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా సరిపోయేంత శబ్దం వాళ్ళకి ప్రొవైడ్ చేసేదానికి ఈ మ్యాపింగ్ అనేది రెగ్యులర్ బేసిస్లో చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఇది చేసిన తర్వాత వాళ్ళకి